బంటుమిల్లిలో సిపిఐ సిపిఎం వామపక్ష నాయకుల సమావేశంలో పాల్గొన్న పెడన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగరాజు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి సిపిఎం సిపిఐ వామపక్ష నాయకుల సమావేశంలో పెడన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొంటి నాగరాజు మాట్లాడుతూ వామపక్ష పార్టీల్ని కలుపుకొని గడప గడపకు ప్రచారంలో పాల్గొంటానన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గాని దేశంలో గాని జరుగుతున్న అక్రమ కాండల గురించి సిపిఎం సిపిఐ నాయకులు వివరిస్తూ వచ్చారు. పెడన నియోజకవర్గంలో అన్యక్రాంతం అయిపోతున్న ప్రభుత్వ భూముల గురించి ప్రతిరోజు సిపిఎం సిపిఐ నాయకులు ఎంఆర్ఓ ఆఫీసు నుండి కలెక్టర్ ఆఫీసు వరకు పోరాటం చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వం భూస్వాములు ఎవరైతే ఉన్నారో వారిని బ్లాక్మెయిల్ చేసి పార్టీ కండువాలు వేసిన పరిస్థితి ఈ 10 సంవత్సరాలలో జరిగిందన్నారు. వాటన్నింటికీ స్వస్తి పలికే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని, హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. భాగంలో సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా నేను మరియు బంటుమిల్లి మండలంలో సిపిఐ ఆఫీసులో ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషకరం. కాంగ్రెస్ పార్టీ మరి పెడన నియోజకవర్గ అభ్యర్థిగా నేను చేసి గారి నుంచి సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు మా అన్నలు అందరూ సపోర్ట్గా ఉన్నారు. మరి త్వరలో రేపటి నుంచే వామపక్ష పార్టీలతో కలుపుకుని గడప గడపకు మరి కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వస్తుంది. మరి మమ్మల్ని ఆశీర్వదించండి. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్న అక్రమ కాండాల గురించి మరి సిపిఐ పార్టీ నాయకులు సిపిఎం పార్టీ నాయకులు వివరిస్తూ వచ్చారు. దానిలో భాగంగానే మరి పెడన నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకొని దొంగల దోపిడిలాగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎస్వికే కృత్తివేలు మండలం బంటుమిల్లి మండలంలో వందల వేల ఎకరాలు మరి అన్నలు రోజు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా అటు టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వ భూములు ఈ రోజున అనేకరాంతం అయిపోవటం, వాటి మీద అన్న ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఫైట్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే భూస్వాములు ఎక్కువగా సంపాదించున్నారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మరి పార్టీ కండవాలయించిన పరిస్థితి ఈ 10 సంవత్సరాల్లో జరిగింది. వాటన్నిటికీ స్వస్తి పలికే విధంగా వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ ఉంటుందని, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అదేవిధంగా దేశంలో మరి అదానీ అంబానీలు మాత్రమే దేశంలో ధనికులుగా చూస్తూ మిగతా వాళ్ళందరినీ అంటరాని వాళ్ళగా చూస్తున్న నరేంద్ర మోడీని దించాలని ఏదైతే ఉందో అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లాగా మళ్ళీ అదానీ పుట్టుకొచ్చి ఈ రోజున దేశవ్యాప్తంలో ఉన్న ఆస్తులన్నీ ఆ 2 కంపెనీలకు కట్టబెట్టే విధంగా మరి నరేంద్ర మోడీ చేస్తున్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు అలాగే మన రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీ నాయకులు కూడా ఈ రోజున కళ్ళు తెచ్చుకోవడం జరిగింది. కేంద్రంలో మరి కేజ్రీవాల్ గారు ఉన్నత విద్యను ప్రోత్సహించినందుకు ఆయన అరెస్ట్ చేశారు. మద్యం వ్యాపారం చేసి 40,000 కోట్ల పైగా సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డిని మాత్రం వదిలేసి వాళ్ళంతా చట్టపట్టాలేసి తిరుగుతున్నారు. 70 సంవత్సరాలు అయినా ఇంకా నీళ్లు లేకపోవడం చాలా దుర్మార్గకరం. ఎందుకంటే పక్క నియోజకవర్గాలు బీచ్ ఉన్నా సరే అక్కడ బీచ్ పక్కన ట్యాప్ చూపుతుంటే వాటర్ వస్తుంది మంచినీళ్ళు. కానీ ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నటువంటి పెడన నియోజకవర్గాల్లో కనీసం మంచినీటి సదుపాయం లేదు, సాగునీళ్ళు సదుపాయం లేదు. ఇక్కడికి రావాల్సిన నీళ్ళు ఎక్కడికి అర్థం కావట్లేదు, ఇక్కడ వచ్చిన నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి అర్థం కావట్లేదు. పర్సెంటేజ్ వారీగా ఈ 10 సంవత్సరాలు బట్టి ఎవరు దండుకున్నారో అర్థం కావట్లేదు. వాటి మీద మా అన్నలు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము ఖచ్చితంగా వాళ్ళందరూ మెడలు ఉంటైనా సరే సాగునీరు తాగునీరు అందించే విధంగా నేను ప్రయత్నిస్తాను, ఖచ్చితంగా చేసి పెడతాం చేస్తున్నారు. ఒకసారి పెడన నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించాలా. ఖచ్చితంగా ఇండియా కూటమి వస్తే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. పెడన నియోజకవర్గ ప్రజలందరికీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటానని, మీ తమ్ముడుగా మీ బిడ్డగా మీ అన్నగా నన్ను ఆదరించాలని త్వరలో మీ ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గొలికృష్ణని గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా మేడే 1వ తారీఖున అన్నోడ కార్యక్రమం ఇక్కడ పెడుతున్నారు. అన్ని పార్టీలు కలిపి మేడే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ప్రతి ప్రజల్ని అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుల్ని పేరు పేరున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.